ఏడాది కష్టం బూడిదిలో పోసిన పన్నీరు, రాత్రింబవళ్లు చదివింది వృధా ప్రయాస, ఎంత వేడుకున్నా ఫలితం శూన్యం. జీవితాలను శాసిస్తున్న ఒకే ఒక్క నిమిషం విద్యార్థులతో ఆడుకుంటున్న ఈ నిబంధన అవసరమా? ఆ నిమిషానికి ఏమి జరుగునో అన్న టెన్షన్ సమంజసమైన స్పెషల్ ఫోకస్. ఇంటర్మీడియట్లో ఒక సంవత్సరం ఎంతో విలువైంది. ఈ సమయం అత్యంత కీలకం. ఏమాత్రం తేడా వచ్చినా అది జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి విలువైన సంవత్సరానికి ఒక్క నిమిషం అడ్డొచ్చి పడుతోంది. ఒకే ఒక్క నిమిషం, కలల సాకారానికి ఆ ఒక్క నిమిషమే అడ్డు. టార్గెట్ చేజింగ్ లో నిమిషమే అడ్డంకి. తలరాత తారుమారు కావడానికి ఆ ఒక్క నిమిషమే కాలడ్డుతోంది. జీవితంలో ముందడుగు వేయడానికి తీవ్రంగా అడ్డు తగులుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేస్తోంది. ఇంటర్ పరీక్షలో నిమిషం ఆలస్యమైనా అనుమతించం అనే నిబంధనతో విద్యార్థులకు ఎంత కష్టం. ఈ రూల్ దెబ్బకు ఒకే రోజు 27 మంది విద్యార్థులకు విద్యుత్ ఘాతం తగిలినంత పనిచేసింది. ఎగ్జామ్ సెంటర్లోకి అస్సలు వెళ్లలేని దుస్థితి కల్పించింది. సంవత్సరమంతా ఎంతో కష్టపడి చదివి పేపర్ మీద పెట్టి మంచి మార్కులు తెచ్చుకుందామన్న ఆశలన్నీ అడియాసలైపోయాయి. నిమిషం తేడాతో మొత్తం తారుమారు కావడంతో పిల్లలు బోరున ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఎగ్జామ్ సెంటర్ గేటు ముందు కనిపిస్తున్నాయి. నిబంధనలు కాదని తాము అనుమతించలేమంటూ అధికారులు తెగేసి చెప్పడంతో పిల్లల పాటలు అన్నీ ఇన్ని కావు. నిమిషం తేడాతో పరీక్ష రాయలేకపోయామని తల్లిదండ్రులతో ఏమని చెప్పగలరు? సాటి విద్యార్థుల ముందు ఎంత అవమానం. తిరిగి ఈ పరీక్ష రాయడానికి ఎంత కష్టపడాలి? ఇవేవి పట్టని నిబంధన పిల్లల జీవితాలతో చెడుగుడాడేసుకుంటోంది. కాలేజ్ యాజమాన్యాల సమన్వయ లోపం విద్యార్థుల కొంప ముంచేస్తోంది. ఇన్నాళ్లు చదివిన చదువు చట్టుబండలైపోతోంది. నిజాంపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కి చెందిన విద్యార్థులకు బాచుపల్లి శ్రీ గాయత్రి కళాశాలలో సెంటర్ పడింది. కాలేజ్ మేనేజ్మెంట్ ఈ విద్యార్థులను సమయానికి సెంటర్ కి తీసుకువెళ్లలేకపోయింది. వాహనం చెడిపోవడంతో దాన్ని రిపేర్ చేయడం మీద చూపించిన శ్రద్ధ ప్రత్యామ్నాయం మీద పెట్టలేదు. దీంతో మొత్తం 23 మంది విద్యార్థులు 10 నిమిషాల ఆలస్యంగా సెంటర్ కి వచ్చారు. నిమిషం నిబంధన ఈ పిల్లలకు ఆశని పాతంలా మారింది. దిల్సుఖ్ నగర్ కి చెందిన మరో కాలేజ్ది మరో నిర్వాకం. పరీక్షా కేంద్రాల్లో పిల్లల్ని వరుసగా దించుతూ వెళ్లడం 2 విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. ఆఖర్లో 2 విద్యార్థులు నిర్ణీత సమయంలో హాల్ కు చేరలేకపోయారు. మరో 2 విద్యార్థులు వ్యక్తిగత కారణాలతో ఎగ్జామ్ హాల్ కి చేరలేకపోయారు. అప్పటికీ ఆ పిల్లలు పరీక్షకు త్వరగా చేరుకోవాలన్న భయం కొద్దీ కాలేజ్ కి 6 గంటలకే చేరుకున్నారు. కాలేజ్ నిర్వాహకుల నిర్వాకంతో పరీక్షకు సరైన సమయానికి చేరలేకపోయారు. ఈ 2 ఘటనల్లో కాలేజ్ల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కాలేజ్లే బాధ్యత వహించాలని తీవ్రంగా మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పొరపాటున పేరెంట్స్ మనల్ని పట్టుకొచ్చేటప్పుడు, మన బిడ్డలను పట్టుకెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా చిన్న యాక్సిడెంట్ లాంటి ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయ్యి కూడా పిల్లలు కొంచెం ఎగ్జామ్ కుప్పపోయే స్టేజ్లో రికవరీ రాసే అవకాశం కూడా మనం ఇచ్చేటట్టుగా ఆలోచించాలి. సో 9 o'clock అయితే 8:30 సెంటర్స్ రిపోర్ట్ చేయాలి. ఒకటండి, కొన్ని సెంటర్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు పిల్లలకి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్తో పాటు అలవెన్స్ కూడా మన స్పేస్ ఇచ్చి 10 నిమిషాల ముందర పేపర్ ఇచ్చి ఇలాంటివి ఏవో టెక్నికల్గా ఏదైనా చేయగలిగినా, మెయిన్ సజెషన్ నా వైపు నుంచి ఏంటంటే, మీరు 9 o'clock ఎగ్జామ్ అయితే 8:30 డెడ్ లైన్ పెట్టండి. రాని వాళ్ళకి 10 minutes స్పేస్ అలో చేయండి. అది చేస్తే పిల్లలు మానసిక ఒత్తిడి తక్కువయ్యి కొంచెం ఫ్రీగా వెళ్తారని అభిప్రాయం. నగర వ్యాప్తంగా 1,00,000కు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. వాళ్ల తల్లిదండ్రులతో కలిసి రావడం, అదే సమయంలో ఆఫీసులకు వెళ్లే వాళ్లు వెరసి రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్. ముందుగా బయలుదేరే విద్యార్థులు కూడా లేటుగా ఎగ్జామ్ హాళ్లను చేరుతున్నారు. దీనంతటికీ కారణం ట్రాఫిక్.
ఆలస్యంగా వచ్చారని మన్సూరాబాద్ గడ్డి అన్నారంలో 4 విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్స్ సమీపంలోని నారాయణ కాలేజ్లో ఇంటర్ పరీక్షా కేంద్రం పడింది. బుధవారం జరిగిన పరీక్షలకు 3 విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు. దిల్సుఖ్ నగర్ లోని సాయి చైతన్య కాలేజ్ కి చెందిన సిఈసి విద్యార్థి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ఎస్ఆర్ నగర్ లో ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ కి చెందిన విద్యార్థినులు అరగంట ఆలస్యంగా వచ్చారు. నిమిషం ఆలస్యమైతేనే వదలని అధికారులు ఈ విద్యార్థులను ఎలా వదులుతారు? దీంతో పరీక్ష రాయలేకపోయామని కంటతడి పెట్టడం ఆ విద్యార్థుల వంతైంది. దిల్సుఖ్ నగర్ గడ్డి అన్నారంలో ప్రగతి జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఇబ్రహీంపట్నానికి చెందిన ఒక విద్యార్థి 13 నిమిషాలు లేటుగా వచ్చాడు. గేట్లు మూసివేయడంతో చేసేదేమీ లేక వెనుతిరిగాడు. ఇబ్రహీంపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో వస్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఆలస్యమైందని మొత్తుకున్నాడు. అధికారులు కనికరించలేదు. ఇలాంటి వాళ్లలో తమ పిల్లలు కూడా ఉంటారు. ఇంత నిర్దయ ఏమిటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కేవలం పిల్లల ఆలస్యమే కాదు, కాలేజ్ల అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మన్సూరాబాద్ నారాయణ కాలేజ్ పరీక్షా కేంద్రానికి శైలజ, నాగరాణి అనే విద్యార్థినులు ఆలస్యంగా రావడానికి కాలేజ్ యాజమాన్యమే కారణంగా చెబుతున్నారు. వీళ్లు ఎస్ఆర్ నగర్ ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నారు. వీళ్లకు దిల్సుఖ్ నగర్ వికాస్ జూనియర్ కాలేజ్ మీద హాల్ టికెట్లు వచ్చాయి. ప్రజ్ఞకు గుర్తింపు లేకపోవడంతో వికాస్ మీద హాల్ టికెట్లకు అప్లై చేసుకుంది యాజమాన్యం. దిల్సుఖ్ పరిసర ప్రాంతాల్లోనే అందరికీ పరీక్షా కేంద్రాలను కేటాయించారు. ప్రజ్ఞ కాలేజ్ విద్యార్థులంతా ఉదయం 6ంటికే రావాలని ఆదేశించారు. అందరూ అలాగే వచ్చారు. వీళ్లను వివిధ పరీక్షా కేంద్రాల్లో దింపుతూ వెళ్లడంతో లేట్ అయింది. అప్పటికే పరీక్ష మొదలైంది. దీంతో 2 విద్యార్థినులకు నిమిషం నిబంధన ఒక శాపంగా మారింది. అసలు ఈ నిమిషం నిబంధన ఎందుకు? మొదటి 2 రోజులు గందరగోళం, నిమిషం దెబ్బకు మొత్తం అతలాకుతలం. ఈ రోజు పరీక్ష విషయంలో పిల్లలకు అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఏదైనా కోఆపరేషన్ లభించిందా? ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మరిన్ని వివరాలు దీనికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ అందిస్తారు. ఓటు పరీక్ష విద్యార్థులకు నిజంగా పరీక్ష అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్లోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఉన్నాం. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే వీళ్ళు సెంటర్లోకి చేరడం జరిగింది. అయితే ఎక్కడ విండోస్ కానీ తర్వాత పాత గదుల్లోనే వీళ్ళు పరీక్ష రాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు, విండోస్ ఎక్కడ కనిపించట్లేదు. అయితే ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నాయి. ట్యూబ్ లైట్స్ ఎక్కడ ఏర్పాటు చేయలేదు. చీకటి గదుల్లోనే పరీక్షలు రాస్తున్నారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో విద్యార్థులు చాలామంది నిన్నటి ఎగ్జామ్కు దాదాపు 100 మంది విద్యార్థులు పరీక్షకు దూరం అయిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు మట్టుకు ముందే ఇక్కడికి చేరుకున్నారు. సీనియర్ ఇంటర్ కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు ఇవాళ తెలుగు, ఉర్దూ పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే సెంటర్ల వద్దకు ముందుకే చేరుకోవడం జరిగింది. అయితే హర్రీబర్రీగా ఇక్కడికి వచ్చి అంటే హాఫ్ అన్ అవర్ ముందే సెంటర్లోకి అనుమతించడం జరిగింది. సెంటర్లో జిల్లా వ్యాప్తంలో దాదాపు అన్ని సెంటర్లలో విద్యార్థులు ముందుగానే చేరుకున్నప్పటికీ కొంతమందికి ఎరుకుల పరుగులు సెంటర్ వెతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం తాగునీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ మిగతా పరిస్థితులు మాత్రం మిగతా వసతులు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పచ్చు. చీకటి గదులు, ఆ తర్వాత పాత గదుల్లో పరీక్ష రాస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం హర్రీబర్రీగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి హాల్ టికెట్స్, రూమ్స్ వెతుక్కునే పనిచేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. హాఫ్ అన్ అవర్ ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులను అలో చేశారు. అయితే కొంతమంది విద్యార్థులు నిన్న ఒక్క నిమిషం ఆలస్యమైన నిబంధనలతో దాదాపు 100 మంది విద్యార్థులు పరీక్షకు దూరం అయిపోయారు. అయితే ఈ రోజు మట్టుకు అలా లేకుండా విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కావచ్చు విద్యార్థులకు ప్రత్యేక ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైతే ఆలస్యంగా వచ్చారో ఎక్కడ ఎవరైనా సెంటర్ తప్పి వేరే సెంటర్కి వచ్చినా వారిని తీసుకెళ్లడం కోసం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ముందుకు వస్తున్న పరిస్థితి మనం నిన్న చూసుకున్నట్లయితే నిన్న విద్యార్థులు అంటే
వైకల్యం ఉన్న విద్యార్థులు ఒక సెంటర్ బదులు మరో సెంటర్ రావడంతో పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకుని తమ వాహనంలో విద్యార్థులను పరీక్ష సెంటర్ వద్దకు తీసుకెళ్లి రాయించిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికి ఇంటర్ పరీక్ష విద్యార్థులకు మాత్రం పరీక్ష అనే విధంగానే ఉంది. అయితే ఈ పరీక్ష రాయడమే కానీ వసతులు కూడా పరీక్షగా మిగిలాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.